పద్ధతుల గురించి నీకు తెలిస్తే నువ్వు మీ నాన్నకి చెప్పు, నాకు కాదు. ఆ పద్ధతుల గురించి అడగడానికి వచ్చాను అని అడుగుతూ ఉంటాడు చక్రధర్. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్. ఇక పార్వతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక కమల్ అయితే వాళ్ళ మామయ్య ఆడిన మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏమయ్యా పెద్ద మనిషి, ఇదేమైనా పద్ధతిగా ఉందా? నువ్వు పెద్ద మనుషులు పెద్ద వ్యాపారవేత్తవు గల నా 5 పిల్లలకి ఎలా సమానంగా చూడాలో తెలీదా అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి కోమలి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. అన్నయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు అని అంటే, నువ్వు కూడా మీ ఆయనలాగేనమ్మా. నీకు ఏం చేశాడో మొత్తం తెలిసి కూడా నువ్వు అడగకుండా మౌనంగా ఉన్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి చక్రధర్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే వచ్చిన పల్లవి డాడీ ఏమైందని అంటే, నువ్వు పలకుండమ్మా అని చెప్పి అనేస్తూ ఉంటాడు పల్లవిని. ఇక గట్టిగా అడుగుతూ ఉంటాడు, ఇప్పుడు నాకు తెలియాలి మీ నాన్న 51% ఆస్తిని అక్షయ్ ఒక్కడికే ఎందుకు రాశారు? ఇతనికి 5 పిల్లలు కదా, 5 పిల్లలకి సమానంగా చూడాల్సింది అక్షయ్ ఒక్కడికే 51% రాసిస్తే మిగతా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది అంటూ ఉంటాడు. మా ఆస్తి గొడవలు మీకు అనవసరం. మీరు మీ పద్ధతిగా వచ్చి మర్యాదలు తీసుకుని వెళ్ళండి, అంతవరకే. మర్యాద తప్పి మాట్లాడితే ఏం చేస్తామనేది మీకు బాగా తెలుసు అని అక్షయ్ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అలా ఆడేసరికి ఏంటి నువ్వు మాట్లాడుతుంది, నువ్వు అసలు ఎవడివి? అయినా మీ నాన్నని చేసింది నీకు సపోర్ట్గా చేసేసరికి నువ్వు మీ నాన్నకి సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ అయితే మర్యాదగా మాట్లాడు చక్రధర్ అని అంటే, నీకు మర్యాద ఇచ్చేదంటే నువ్వు చేసిన పని ఏం బాగోలేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి నా ఆస్తి నేనేం చేయాలో నాకు బాగా తెలుసు, ఎవడో చెప్తే నేను వినాల్సినంత అవసరం లేదు. అయినా నీకే హక్కు ఉందని ఇందులో అడుగుతున్నావు అని అడిగేసరికి అక్షయ్ అయితే నానా మాటలు అంటూ ఉంటాడు. ఇక వాళ్ళ బామ్మ అయితే, అయినా వాళ్ళ కూతురు ఈ ఇంటికి కోడలురా, తను ఈ ఇంటికి అల్లుడు, తనకి అడిగే హక్కు ఉంది అక్షయ్. తను అడగడంలో తప్పేం లేదు. మన బాధ మనం పడుతున్నాం, కానీ చక్రధర్ అడగడంలో తప్పేం లేదు అని భానుమతి అనేసరికి అక్షయ్ అయితే కామ్గా ఉండిపోతూ ఉంటాడు. ఇక కమల్ అయితే, అడిగిన పద్ధతిలో అడిగితే ఎవరైనా సమాధానం చెప్తారు, వచ్చి అడిగిన పద్ధతిలో అడగమని చెప్పండి, ఇలా వచ్చి మర్యాద లేకుండా మాట్లాడితే ఎవరు ఊరుకోరు అని కమల్ అయితే చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. మా నాన్నకి నువ్వు మర్యాద ఇవ్వట్లేదు ఏంటి కమల్ అని, మా నాన్నని నానా మాటలు అంటున్నావు ఏంటి అని పల్లవి అంటూ ఉంటుంది. నువ్వు మీ నాన్నకి విలువ ఇవ్వలేదని బాధపడుతున్నావు కదా, మీ నాన్న చేస్తుంది ఏంటి అని కమల్ అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు. అయినా మీరు ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు, మర్యాద ఇచ్చి మాట్లాడండి అని కమల్ అయితే సీరియస్గా చక్రధర్తో